నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ వేదికగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలను కూడా మనం చూసినాం. ముఖ్యమంత్రి ఏమని మాట్లాడిండు ఒక్కసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, ముఖ్యమంత్రి మాటల్లో ఏమర్థమవుతుందంటే అంటే కమిషన్ ఏదైతే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ కమిషన్ రిపోర్ట్ కన్నా కేంద్ర సంస్థలు అయినటువంటి సిబిఐని ఇన్వాల్వ్ చేద్దాం, సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేపించి వాస్తవాలను ఇందులో ఎవరెవరైతే దోచుక తిన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సన్నివేశాలు కనబడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు నీళ్లు సంధించేటువంటి మహా గొప్ప ప్రాజెక్టు. దాన్ని 3 బ్యారేజీలు, ఇటు సుందిల్ల, మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి 3 బ్యారేజీల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నో క్యూసెక్ల నీళ్లు అడిషనల్గా పోయినాయట అనిపించేది. అంటే ఈ పడుతున్న వర్షాల నేపథ్యంలో అంత అయినా కూడా చెక్కు చెదరలే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐకి అప్పచెప్పాలంటున్నారు. అయితే సిబిఐకి అప్పచెప్పాలన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని అంటే, ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్తో భేటీ అవుతా ఉన్నాడు కేసీఆర్. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలపైన ఇప్పటికే 650 పేజీల ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ని కంప్లీట్గా కూడా కేసీఆర్ క్షుణ్ణంగా చదవడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్గా కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు, కేసీఆర్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసి దానిపైన కూడా వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి, చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు కదా, ఆ కమిషన్కి సంబంధించిన దానిపైన సిబిఐకి ముఖ్యమంత్రి అప్పచెప్దాం అంటున్నాడు. అసెంబ్లీలో ఆమోదం పొందించి దాన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాన్ని ఎదుర్కొనేటువంటి క్యాపబిలిటీతో నాయకులందరినీ సిద్ధం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఈరోజు కేటీఆర్తో భేటీ అవుతా ఉన్నాడు. కేటీఆర్తో భేటీ అయిన తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించేందుకు బీఆర్ఎస్ సన్నిహిత్యం అవుతా ఉన్నది. దాంతోపాటుగా అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్లు చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో యూరియా కొరత, భారీ వర్షాల నేపథ్యంలో వరద నివారణ చర్యలు ఏం చేపట్టిర్రు, దాంతోపాటుగా ఇస్తా అన్నటువంటి హామీలు, ఇవన్నిటిపైన, దాంతో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రాయితీకి సంబంధించి కళాశాలలకు ఇప్పటివరకు ఫీజు రాయితీకి సంబంధించిన ఫీజులు పోలే, దీనికి సంబంధించి వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి రెండు అంశాలను పెట్టుకొని పోతా ఉన్నది. ఒకటి 42% బీసీ రిజర్వేషన్, రెండో వచ్చేసి కాళేశ్వరం కమిషన్. ఈ రెండింటిపైన అసెంబ్లీ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ రెండింటితో పాటు వీటిపైన కూడా చర్చలు కొనసాగాలి. సుమారుగా 10 నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీ నడపండి అని చెప్పేసి నిలదీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇతర నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, చేయండి అసెంబ్లీలో చర్చలు జరగాలి, ప్రతి అంశంపైన చర్చలు పెట్టండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి సర్వత్రా సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ రెడీగా ఉన్నది. ఏ కేసులకైనా భయపడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాల మాగాని పండించేందుకు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంగా ఈరోజు 95,000 కోట్లతోని, అంటే 95,000 లక్షల కోట్లతోని నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన సుదీర్ఘ చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. బట్ ఏం జరగబోతా ఉంది ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల్లో ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఎర్రబెల్లిలో జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత ఏం జరగబోతా ఉన్నది, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏ విధంగా ప్రశ్నించబోతా ఉన్నది అనే దానిపైన ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది కూడా. చూద్దాం మనం కూడా ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతుంది అనే దానిపైన మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండే కేఎంఆర్ న్యూస్.